ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉదయం నుండి కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది. చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల 14వ కార్తీక వనసమారాధన మహోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలివస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా అనేక ప్రాంతాల నుంచి యాదవ సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ ప్రాంగణం మొత్తంగా కూడా కిటకిటలాడుతూ కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఉదయం హాజరయ్యి యాదవ సంఘీయులందరితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయనతో సంఘీయులందరూ కూడా నాదెండ్ల మనోహర్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలో ఎంతో కాలంగా యాదవ సంఘీయులు కమ్యూనిటీ హాల్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారికి కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేయిస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. అట్లాగే కమిటీ సభ్యులను కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈ నిర్వాహకులందరూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్, అట్లాగే చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్ తదితరులను ఘనంగా అయితే సన్మానించారు. ఆ కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. యాదవ సంఘీయులతో మాట్లాడుతూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యాదవులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని చెప్పిన కూడా ఆయన సూచించారు. ఆ తర్వాత బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యాదవ సంఘ నాయకులు, యాదవ సంఘీయులు, యాదవ సోదర సోదరిమణులను ఉద్దేశించి కూడా ఆయన ప్రత్యేకంగా అయితే మాట్లాడిన పరిస్థితి. వేల సంఖ్యలో మన సంఘానికి, మన కులానికి మంచి పేరు వచ్చేటట్టు, అంటే గతంలో పూర్వీకులు మనకు చెప్పినట్టు శ్రీకృష్ణుడే జన్మించిన వంశం మంది. అటువంటి అద్భుతమైన ఒక అదృష్టమైన భావించుకొని మీరందరూ కూడా ఏ విధంగా గోవుల్ని, ఏ విధంగా మన ప్రాంతాని కోసం, ధర్మం కోసం తరతరాలుగా నిలబడ్డారు. వర్తమాన రాజకీయాల్లో కూడా అదేవిధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా మన భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఒక మంచి మనసుతోటి కష్టపడి మనం కలిసి ముందుకెళ్తే మన బిడ్డలకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. గతంలో కూడా అనేక మంది యాదవ సోదరులతో కలిసి పనిచేశారు. మీకు ఉన్న కొన్ని అవసరాల్లో భాగంగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలి. ఆ కమ్యూనిటీ హాల్లో తెనాల్లో ఒక చక్కటి ప్రాంతాల్లో నిర్మాణం చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా, సంఘ పెద్దలందరూ కూడా ఒకసారి మాట్లాడుకుని ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకునేటట్టు మీరు కూడా ప్రయత్నం చేస్తారని రాధిక గారు ఉన్నారు. అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా దుర్గాప్రసాద్ని మనం నియమించుకున్నాం. అతనిలో నేను చూసింది ఏంటంటే ఎవరు లేనప్పుడు నాతో నిలబడ్డాడు. పదవి కోసం కాదు, 10 మందికి సమాజం కోసం ఉపయోగపడే విధంగా యువతకు ప్రత్యేకంగా మీరందరూ కూడా కష్టపడి ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
ఏ వార్డులో అయినా సరే, ఏ గ్రామం నుంచి అయినా సరే అందరం కలిసికట్టుగా ప్రభుత్వం అందనే భావన మీలో రావాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ అందరం కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఇక్కడ విచ్చేసిన మన మహిళలకు, మన సోదరులకు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ కార్తీక వనభోజనాల సందర్భంగా చక్కటి అవకాశం 10 మంది కలిసి చేసుకునే విధంగా, సమాజంలో ఒక స్ఫూర్తి నింపే విధంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తారని నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చిన ఇక్కడ విచ్చేసిన మన గవర్నీలు అయిన మన మంత్రి గారికి మనస్ఫూర్తిగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలానే మనం ఏదో సోదరులందరూ ఇంకా మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తూ అలానే మన కమిటీ హాల్ కూడా నిర్వహిస్తారని మాట ఇచ్చారు సార్. తప్పకుండా అది చేయాలని కోరుకుంటున్నాను. కార్తీక హోమ సమారాధనకి విచ్చేసిన యాదవ సోదరులకు, సోదరీమణులకి అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మార్కెట్ యార్డ్లోనే అతి చిన్న వయసులో ఈ అవకాశాన్ని సార్ నాకు కల్పించడం చాలా గర్వంగా ఉంది. మీ అందరి ఆదరాభిమానాలు, మీ ప్రేమ నా మీద ఎప్పుడు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మనోహర్ గారికి నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటానని చెప్పని మీ అందరి గురించి నేను తెలుసు.